జీవన తొలి సంధ్య నీతోని ఆరంభం, నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను. జీవన మలి సంధ్య నీతోని సహవాసం, కలనైన మరువను నీ సహచర్యము. మరియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ? మంచిది. ఈ అరుణోదయపు దినాన లేచి ఉదయకాలం ప్రార్థన చేసుకున్నారా? తమ్ముడు చెల్లి మిమ్మల్ని రా, కనీసం 2-3 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? అవును, గడిచిన రాత్రి తమ్ముడు మిమ్మల్ని గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా? పిల్లలు అమ్మ చాపేసుకొని మోకరించి కుటుంబ ప్రార్థన చేసుకుందాం రమ్మని పిలిస్తే కుటుంబ ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నారా? గడిచిన రాత్రి ఎంతమంది కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన చేసుకున్నారో. జనవరి 1వ తారీఖు నుండి క్రమం తప్పకుండా ఒక్కరోజు కూడా మిస్ కాకుండా రోజుకొచ్చి కనీసం 3 అధ్యాయాలు చదువుతూ ఈరోజు వరకు క్రమం తప్పకుండా 2-3 అధ్యాయాలు ఎవరెవరు బైబిల్ చదివారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మీ ఆత్మీయ స్థితి చూసి ఇంకా కొంతమంది ఇన్స్పైర్ కావాలి అనే ఆలోచనతోనే మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. మంచిది. కామారెడ్డి మీటింగ్స్ కొరకు ప్రార్థన చేయండి. ఒకటి కామారెడ్డి మాత్రమే కాదు, మన తెలంగాణ ప్రాంతంలో అనేక చోట్ల సువార్త కూటాలు ఏర్పాటు చేయాలి. ఆ భారభరితమైన హృదయంతో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ పనిచేస్తూ ఉంది. దైవజనాంగమా, అనేక మంది అయ్యా మా ప్రాంతాలకు వచ్చి మీటింగ్స్ ఏర్పాటు చేయండి, మా ప్రాంతాల్లో సువార్త సభలు ఏర్పాటు చేయండి, మేము మీకు సహకరిస్తామని ఎంతోమంది బిడ్డలు వాట్సాప్ మెసేజెస్ ద్వారా కింద కామెంట్ బాక్సెస్లో ఎంతోమంది సువార్త కోటాలకు మమ్మల్ని ఆహ్వానిస్తూ మేము సహకరిస్తామని మీ కామెంట్స్ తెలియచేస్తున్నారు. మీకు మీ కుటుంబాలకు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున శుభములు కలుగునుగాక. ప్రభు అనుమతిస్తే, మాకు సమయం అనుకూలిస్తే తప్పకుండా మీ ప్రార్థన శక్తి ద్వారా మీ ఆశ దేవుడు నెరవేర్చినట్లుగా తప్పకుండా మీ ప్రాంతాల్లో అడుగుపెట్టి సువార్త కోటాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామని ప్రేమతో మీ అందరికీ తెలియచేస్తూ, ఈ దినం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన మరో దివ్యమైన సందేశం. రండి దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 14-15 వచనాలు. 14-15 వచనాలు. అందరూ నాతో కలిసి, ఎత్తు చేయుడి, ఎత్తు చేయుడి, త్రోవను సెదపరచుడి, అడ్డు చేయు దానిని నా జనుల మార్గములో నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. సెలవిచ్చుచున్నాడా? ఆజ్ఞ ఇచ్చుచున్నాడా? చెప్తూ ఉన్నాడా? ఆజ్ఞ ఇస్తున్నాడా? మాట వేరు, ఆజ్ఞ వేరు. సెలవివ్వటం వేరు, ఆజ్ఞ వేరు. ఇట్స్ కమాండ్, రైట్. ఆ కమాండ్ మనం నెరవేరిస్తే 15వ వచనంలో అంటాడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో నివసించువాడను, అయినను వినయము గల ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, నలిగిన ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. దైవజనమా, ఆకాశం క్రింద భూమికి పైన సమస్త ప్రజలను 2 గుంపులుగా 2 వర్గాలుగా వర్గీకరించవచ్చు. ఒక వర్గం వారేమో
వారి చేతులతో తయారు చేయబడిన దేవుళ్ళను ఆరాధించే ప్రజలు. రెండో వర్గం వారు ఎవరో తెలుసా? ఏ దేవుడు తన స్వహస్తాలతో మనుషుణ్ణి చేశాడో తనను తయారు చేసిన మనుషుణ్ణి ఆరాధించే ప్రజలు రెండో వర్గం వారు. ఈ స్థలంలో కూర్చున్న మనం అందరం ఎవరేమో తెలుసా? రెండో వర్గానికి చెందినటువంటి ప్రజలం. మనుషుల స్వహస్తాలతో తయారు చేయబడిన వాటిని కాదు నీవు నేను ఆరాధించేది. నీవు ఆరాధించే దేవుడు తన స్వహస్తాలతో నిన్ను తయారు చేసి తన పోలిక చొప్పున తన సారూప్యం చొప్పున దేవుడు మనను నిర్మించాడు. ఈ దేవుని ప్రత్యేకత ఏంటో తెలుసా? లోకంలో ప్రజలందరూ దేవుణ్ణి కలుసుకోవటానికి స్థలాలు వెతుకుతూ ప్రాంతాలు వెతుకుతూ వెళ్తూ ఉంటారు. వేళాంగిణి వెళ్తే దేవుడు కనపడతాడట, అక్కడికి వెళ్తే దేవుడు ప్రత్యక్షమవుతాడట అని కొందరు వేళాంగినికి వెతుకుతూ వెళ్తారు. మరికొంతమంది గుణదల కొండకి వెళ్తే దేవుడు కనపడతాడట, ఆ కొండ మీద దేవుడు ఉన్నాడని కొందరు గుట్టల వైపు, మరికొందరు కొండల వైపు, మరికొందరు ప్రాంతాల వైపు దేవుని కలుసుకోవటానికి వెతుకుతూ వెళ్తూ ఉన్నారు. నేను మీతో చెప్పే మాట ఏంటో తెలుసా? ఈ దేవుణ్ణి వెతుకుతూ స్థలాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ దేవుడు ఎవరో తెలుసా? నీవెక్కడుంటావో నీవు ఉన్న చోటుకే దిగి వచ్చేటువంటి దేవుడి దేవుడు. నువ్వు ఏ ప్రాంతంలో ఉంటావో, ఏ అగ్నిమంటల్లో ఉన్న అగ్నిమంటల్లోకి దిగొస్తాడు ఈ దేవుడు. సింహాల బోనులో ఉన్న సింహాల బోనులోనికి దిగొస్తాడు ఈ దేవుడు. ఒకవేళ నీవు అనొచ్చు, అయ్యా నా బ్రతుకు పేద బ్రతుకయ్యా, అద్దింట్లో ఉండేవాడినయ్యా, రేకులింట్లో ఉండేవాడినయ్యా, పూరి కప్పు కింద నేను కాపురం చేస్తున్నానయ్యా, నేను పేదోడినని, నేను పేదదాన్నని, నా సొంత తోబుట్టువులే, నా సొంత అన్నలే నా ఇంటికి రావట్లేదయ్యా, నా తోబుట్టువులకే నేను ముఖం వాసానే, నా తోబుట్టువులే నా ఇంటిలో అడుగు పెట్టడానికి ఇష్టపడలేదే, నాలాంటి పేదదానింటికి, నాలాంటి పేదోడింటికి ఆ గొప్ప దేవుడు, మహోన్నతుడైన దేవుడు నాలాంటి పేదోడింటికి వస్తాడా అయ్యా అని అంటావా? నేనంటా, ఒకవేళ నీకు పూరిల్లే లేదు, కనీసం రేకులతో కట్టుకున్న గృహం కూడా నీకు లేదు, ఎడారి క్రింద నువ్వు కాపురం చేస్తున్నా, చెట్టు కింద కాపురం చేస్తున్నా, గగనమును చీల్చుకొని నీ యొద్దకు దిగి వచ్చే దేవుడు ఈ దేవుడు. ఈ దేవుని వెతుకుతూ నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ ఊరు వెళ్తే దేవుడు కనపడతాడు, ఈ ఊరు వెళ్తే దేవుడు కనపడతాడని ఈ దేవుణ్ణి వెతుకుతూ వెళ్ళాల్సిన అవసరం లేదు. సంఘమా, ఈ రాత్రి విశ్వసించండి, ఆత్మస్వరూపిగా ఎప్పటికే గగనమును చీల్చుకొని పరిశుద్ధాత్ముడు మన మధ్యలోకి దిగి వచ్చాడు. నా ఆశ, నా ప్రార్థన ఏంటో తెలుసా? మన మధ్యకు దిగి వచ్చిన దేవుడు నీ ఒంటిలోనికి ఆయన దిగివచ్చునుగాక, నీ శరీరంలోనికి దిగివచ్చునుగాక, నీ ప్రాణాత్మ శరీరాలను దేవుడు స్వాధీనం చేసుకొని రాగల 2025 సంవత్సరంలో 25 కాదు సుమి, ఈ భూమి మీద నువ్వు బ్రతికిన కాలమంతా నీవు నీ దేవుడు కలిసి బ్రతికే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఇప్పుడు మన యొద్దకు దిగి వచ్చే దేవుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? నలిగిన ప్రాణాన్ని, విసికి వేసారిపోయిన ప్రాణాన్ని ఉజ్జీవింప చేస్తాడట. దేవుడు ఎవరి యొద్దకు దిగి వచ్చాడో, దిగి వచ్చిన ఆ స్థలంలో, ఆ సంఘంలో ఉజ్జీవాన్ని పుట్టిస్తాడు, ఆ కుటుంబాల్లో ఉజ్జీవాన్ని పుట్టిస్తాడు, వాళ్ళ పిల్లల్లో ఉజ్జీవాన్ని పుట్టిస్తాడు, వాళ్ళ చేతి పనుల్లో, వాళ్ళ వ్యాపారాలలో ఉజ్జీవ జ్వాలలు దేవుడు రేకెత్తింపజేస్తాడు. నా హృదయపూర్వకంగా ప్రవచనమెత్తి చెప్తూ ఉన్నాను, 2025 సంవత్సరంలో మన పరిచర్య ద్వారా తెలుగు రాష్ట్రాలలో గొప్ప ఉజ్జీవ జ్వాల తన మహిమ కొరకు దేవుడు పుట్టించునుగాక. ఆయన పుట్టించబోతున్నాడు, అది కన్నులారా మనం చూచుదుంగాక. ఒకవైపు పరిచర్య అయితే దానితో పాటు ఈ పరిచర్యలో కట్టబడుతున్న కుటుంబాలు ఉన్నాయే, కొన్ని 100 కిలోమీటర్ల నుంచి ఆరాధనకు వచ్చారే, మీ కష్టార్జితం మీ కుటుంబాలను ఎంత ప్రేమిస్తారో అంతకంటే మమ్మను ఈ పరిచర్యను ప్రేమించి ఈ దైవ సేవకులు మా కొరకు ప్రార్థన చేస్తారు. ఈ దైవ సేవకురాలు వీళ్ళు ప్రతిష్ఠించబడిన వాళ్ళు, వీళ్ళు కార్చే కన్నీళ్ళు మాకు ఆశీర్వాదమని నమ్మి, ప్రభువు మీద విశ్వాసం ఉంచి ఆయన ప్రవక్తలను నమ్మి మమ్మల్ని వెంబడిస్తూ ఉన్నారే,
మీ కుటుంబాలలో కూడా రాగల 25వ సంవత్సరం గొప్ప ఉద్యమాన్ని తన మహిమ కొరకు దేవుడు పుట్టించునుగాక. అనయ్య ఉద్యమం అంటున్నారు. అసలు ఉద్యమం అంటే ఏంటి? ఉజ్జీవం అనే మాట క్రైస్తవులకే వెల్ నోటెడ్ వర్డ్. క్రైస్తవులు ఎక్కువగా వాడతారు, అంటారు ఉజ్జీవ. అదే చెప్పాలా? ఉజ్జీవ క్రైస్తవ ఉజ్జీవ మహాసభలు ఉజ్జీవం అని అంటాం. ఉజ్జీవం అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏం వాడారో తెలుసా? స్ప్రింగింగ్ అనే పదం వాడారు. స్ప్రింగింగ్ చూస్తున్నారు కదా, స్ప్రింగుకుండే గుణం ఏంటో తెలుసా? దాన్ని కాలుతో మనం నొక్కుతూ ఉంటే, అణుస్తూ ఉంటే అణచబడుతుంది. చూసినోడు అనుకుంటాడు అది అణిగిపోతుందిరా అని అందరూ చూసి నవ్వుకుంటారు, అణిగిపోతుంది అనుకుంటారు. అది అణచబడుతుంది, నిజమే. ఒక్కసారి ఆ స్ప్రింగ్ మీద నుంచి కాలు పక్కగా జరిపామా రివ్వుమని పైకి లేవనెత్తడం ప్రారంభిస్తుంది. అది అంటే ఎక్కడ అణచబడుతుందో అణచబడిన చోటే ఆకాశమంత ఎత్తుకు లేవనెత్తబడటం ఉజ్జీవం. సంగమా, నేను నా సొంత మాట చెప్పట్లేదు, లేఖనాల్లో నుంచి చెప్తున్నాను. 2024లో నువ్వు ఎక్కడ అణచబడ్డావో, ఏ రంగంలో అణచబడ్డావో, ఏ గ్రామంలో అణచబడ్డావో, ఏ బంధువుల మధ్య అణచబడ్డావో, ఏ వ్యాపారంలో అణచబడ్డావో, ఏ కుటుంబంలో అణచబడ్డావో, సమాజంలో గౌరవ మర్యాదలు కోల్పోయి చూడరా వీళ్ళ కుటుంబం ఏమైపోయిందో, చూడరా వీళ్ళ పిల్లలు ఏమైపోయారోనని ప్రజలనే సూటిపోటే మాటలకు తల వంచి కృంగిపోయిన స్థితిలో వస్తే ఈ రాత్రి ఒక శుభవార్త. ఎక్కడ అణచబడ్డావో అణచబడిన చోటే ఆకాశమంత ఎత్తుకు రాగల సంవత్సరంలో నా దేవుడి నిన్ను లేవనెత్తునుగాక. ఎవరి దేవుడు? అణచబడిన చోటే ఆశీర్వదించేవాడు. యోసేపు ఐగుప్తు దేశంలో అణచబడ్డాడు. అణచబడిన ఐగుప్తు దేశంలోనే శిఖరాల మీద యోసేపును కూర్చోబెట్టాడు. బబులోను దేశంలో దానియేలు అణచబడ్డాడు. అణచబడిన బబులోను దేశంలోనే 127 సంస్థానాలకు ప్రధానిగా దేవుడు నిలవబెట్టాడు. అన్నలు యోసేపును అణచాలని ప్రయత్నం చేశారు. అణచాలని ప్రయత్నం చేసిన అన్నల ఎదుటే మహారాజులాగా యోసేపు నిలవబెట్టాడు. సంఘమా, యోసేపు దేవుడే నీ దేవుడు, దానియేలు దేవుడే నీ దేవుడు, దావీదు దేవుడే నీ దేవుడు. విశ్వసించు. ఏ స్థలములో గతంలో నువ్వు అణచబడ్డావో, అయ్యా 21 రోజు ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేశానయ్యా, దేవుడు 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 అని నేను నమ్మకంగా పరిగెత్తుతూ వచ్చానయ్యా. ఆశించినంతగా దేవుడు నా పిల్లలను నా కుటుంబాన్ని లేవనెత్తలేదయ్యని ఒక తెలియని దుఃఖం, బాధ నీ గుండెల్లో ఒక మూలన గూడు కట్టుకొని ఉంటే ఈ వాక్యాన్ని పట్టుకో. అణచబడిన చోటే రాగల సంవత్సరం దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు ఆ కార్యం చేయాలంటే దేవుడు ఆజ్ఞ ఇస్తున్న మాట, మీరు నేను ఒక 3 పనులు చేయాలి. నంబర్ 1, ఎత్తు చేయుడి. నాతో కలిసి చెప్పండి. తమ్ముడా, నువ్వు సరైన ఫోటో పెట్టలా, అది పెరిగింది తగ్గింది, మళ్ళా పైకి లేచింది. సరే పర్లేదు, పెట్టే. ఎత్తు చేయుడి. రైజింగ్. ఎత్తు చేయుడి. ప్రతి వ్యక్తి మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి అడిగేటప్పుడు సహజంగా పాత రోజుల్లోనైతే జీతం పెరిగేటట్టుగా ప్రార్థన చేయండి అన్న అనేవాళ్ళు, ఇంక్రిమెంట్ వచ్చేటట్లుగా ప్రార్థన చేయండి అనేవాళ్ళు. కాస్త సాఫ్ట్వేర్ రంగంలో ఇంక్రిమెంట్ అనరు, చూసారా? హాయ్ కాదు, హైక్, మంచి హైక్ వచ్చేటట్లుగా ప్రార్థన చేయండి. జీతం పెరగాలి కోరుకోవాలి. ఎవరైనా ఎత్తు తక్కువ ఉంటే ఎత్తు పెరగాలి కోరుకుంటారు. ఆ మధ్య ఒక అబ్బాయి 5.9 హైట్, తాను ప్రేమించిన అమ్మాయి 5.10 అంట. అరే, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నాకంటే 1 అంగుళం ఎక్కువ ఉంది, ఈ అమ్మాయి కంటే 3 అంగుళాలు పెరగాలని ఆపరేషన్ చేయించుకున్నారు. డాక్టర్ అన్నాడట, ఆపరేషన్ చేయించుకుంటే 3 అంగుళాలు పెరుగుతావని. అద్భుతం. ఆపరేషన్ చేసుకున్నాడు, మోకాళ్ళ దగ్గర ఇన్ఫెక్షన్ అయింది, 2 కాళ్ళు తీసేశారు. 5.8 కాస్త 4.8 అయిపోయింది. అంటే నేను అనే మాట ఏంటంటే, ప్రతి వ్యక్తి పెరగాలి ఆశపడతారు. ఆశ తప్ప, పొరపాటును తప్పు కాదు.
దైవజనమా, నీవెలా ఆశపడుతున్నావో నీ దేవుడు కూడా నీ మీద ఆశ పెట్టుకున్నాడు. ఏంటో తెలుసా? ఎత్తు చేయి. ఏం ఎత్తు చేయాలయ్యా? నీ ప్రార్థనా సమయాన్ని పెంచు, నీ పరిశుద్ధత స్థాయిని పెంచు, నీ విశ్వాస స్థాయిని పెంచు. 2024లో నువ్వు చేసిన ప్రార్థనా జీవితం కంటే కనీసం ఒక గంట ప్రార్థనా జీవితం కూడా లేక 2024 సాగితే, తమ్ముడా ఈరోజు ప్రభు అంటున్నాడు, గంటే ప్రార్థన చేసావు కదా, ఆ ప్రార్థనా సమయం యొక్క ఎత్తు ఈ రాత్రి నువ్వు పెంచటం ప్రారంభించు. చేద్దాం ఆమేన్. ప్రభా, ఈ రాత్రి మీ సన్నిధిలో నేను తీర్మానం చేసుకుంటున్నానయ్యా, ప్రతిరోజు కనీసం 2 గంటలైనా మీ పాద సన్నిధిలో నేను ప్రార్థనలో గడుపుతానయ్యా. నా ప్రార్థనా సమయం యొక్క ఎత్తు నేను పెంచుకుంటానయ్యా అని నమ్ము. ఈ రాత్రి నీ ఆత్మీయ స్థాయి, నీ ప్రార్థనా స్థాయి నువ్వు పెంచుకోవటం నువ్వు ప్రారంభిస్తే, అణచబడిన చోటే నీ కుటుంబంలో దేవుడు ఉజ్జీవాన్ని పుట్టించడం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఒకవేళ 2024లో క్యాలెండర్లోనే వాక్యం చదువుకున్నావేమో, వింటున్నారా? లేకపోతే నూతన సంవత్సరానికి వచ్చినప్పుడు 2024 నూతన సంవత్సరానికి వచ్చినప్పుడు వాగ్దానం ఇచ్చారు కదా, ఆ వాగ్దానం ఒకటే చదువుకొని రోజు ఆ వాగ్దానం చదువుకొని, దేవా నాకు ఇచ్చిన వాగ్దానం కొరకు స్తోత్రం అని ఆ వాగ్దానం చదువుకొని వాక్యం అంతా చదువుకున్నాను అనుకున్నావేమో. ఒకరోజు రాజశేఖరయ్య గారి దగ్గరకు ఒక ఆయన వచ్చాడట. అయ్యా, నాకు ఈ వాగ్దానం వచ్చింది, నేను ఏమని ప్రార్థన చేసేది? ఏడుస్తున్నాడట. ఏడవకో, వాగ్దానం వస్తే ఏడుస్తావేంట్రా? సంతోషించాలి కదా, ఎందుకయ్యా ఏడుస్తున్నావు అంటే, ఆ మగాయన వచ్చి అన్నాడట, అయ్యగారు నాకు ఏ వాగ్దానం వచ్చిందంటే, నువ్వు నిశ్చయముగా గర్భవతి మగుదువు. ఏం చేసేది అయ్యగారు ఈ వాగ్దానం? అయ్యగారు మామూలు ఆయన అన్నారట, రే ఈ వాగ్దానం ఎంత గొప్పదో తెలుసా అంటే, ఈ సంవత్సరం నుంచి చెప్పాలి, ఈ సంవత్సరం నుంచి నువ్వు ఆత్మలను కనబోతున్నావు, ఆత్మల పంట దేవుడు నీ ద్వారా కోయబోతున్నాడు అని అంటే, చూసి అంటాడంట, ఈ వాక్యం అర్థం అదే అయ్యగారు, నా కంగారు అయిపోయింది, నన్ను పట్టుకుని నిశ్చయంగా గర్భవతి అంటావు ఏంటి, నాకు అర్థం కాలేదయ్యా అన్నాడు. మెట్టుకు దైవజనమా, గడిచిన సంవత్సరంలో వాక్యం సరిగ్గా చదువుకోలేదేమో, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ ఆత్మీయ స్థాయి ఎత్తును ఈ రాత్రి నువ్వు పెంచగలిగితే ఒక ప్రపంచనాన్ని రాగల సంవత్సరంలో నీ కుటుంబంలో దేవుడు పుట్టించునుగాక. బైబిల్లో కొంతమంది భక్తులు వాళ్ళ ఆత్మీయ స్థాయిని ఎలా పెంచుకుంటూ వెళ్ళారో టక 3 గూర్చి చెప్తాను. నంబర్ 1, యెహోషువను చూడండి. యెహోషువను గూర్చి బైబిల్లో అతని గూర్చి ఏమని పరిచయం ఉంటుందో తెలుసా? మోషే పరిచారకుడైన యెహోషువ. యెహోషువ గ్రంథం చివరికి వచ్చేసరికి ఏమని రాసి ఉంటుందో తెలుసా? యెహోవా సేవకుడైన యెహోషువ అని రాసి ఉంటుంది. మోషే పరిచారకుడు ఏ స్థాయికి వెళ్ళాడు? యెహోవా సేవకుని స్థాయికి వెళ్ళాడు. తిమోతిని అపోస్తలుడైన పౌలు వారు పిలిచేటప్పుడు ఎలా అనేవాడు? నా ప్రియ కుమారుడా, నా నిజ కుమారుడా తిమోతి అని పిలిచి, ఆ తిమోతి గ్రంథం చివరికి వచ్చేసరికి ఏమంటాడో తెలుసా? దైవజనుడా నీవైతే. అంటే ఏ స్థాయికి ఎదుగుతూ వెళ్ళాడో చూడండి. వీరిలో అగ్రజుడు భక్తుడైనటువంటి దావీదు గారు. దావీదు గారిని గురించి 3 రెఫరెన్స్లు చెప్తాను చూడండి. 18వ అధ్యాయం 5వ వచనం. అందరూ నాతో కలిసి చెప్పండి. దావీదు సౌలు తనను పంపిన చోట్లనెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను. ఏం కలిగి పని చేసుకొని వచ్చాడట? నెక్స్ట్ వచ్చిన 18వ అధ్యాయం తమ్ముడు తర్వాత వచనం, 6వ వచనం కాదు, 14వ వచనం. నాతో కలిసి చెప్పండి. దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా. 15వ వచనం. దావీదు మిగులు సుబుద్ధి గలవాడై. విన్నారా? ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. దావీదు ప్రారంభం వెళ్ళిన చోటల్లా సుబుద్ధిగా ఉండేవాడట. ఆ తర్వాత ఏమని రాసుంది?
సమస్త పనులలో సుబుద్ధి కలిగి ప్రవర్తించేవాడట. 15వ వచనంలో రాయబడిన మాట, దావీదు మిగుల సుబుద్ధి గలవాడై. అంటే ఆ సుబుద్ధి యొక్క స్థాయి రోజు రోజుకి ఏమైపోయింది? చెప్పాలి. దాని ఎత్తు ఏమైపోయింది? తమ్ముళ్ళారా చూడండి, 2024లో నీకున్న పరిశుద్ధత కొంచెమేమో, నీకున్న విశ్వాసం కొంచెమేమో, నీలో ఉన్న భక్తి స్థాయి కొంచెమేమో. నువ్వు ఆదివారపు ఆరాధనకు వచ్చింది 52 ఆదివారాలు అయితే, ప్రతి సంవత్సరానికి వచ్చి 52 ఆదివారాలు అయితే, ఒక మాట అడుగుతాను, గడిచిన ఈ సంవత్సరంలో 52 ఆదివారాల్లో ఒక్క ఆదివారం కూడా మిస్ కాకుండా ఎంతమంది వచ్చారో ఒకసారి చేతుల పైకి ఎత్తండి. ఫ్రాంక్లిన్, ఏం చిన్న తలకాయ పైకి దించావు? పర్వాలేదు. ఈరోజు ప్రభు మీతో అంటున్నాడు, 2025 సంవత్సరంలో ఒక్క ఆదివారపు ఆరాధన కూడా పోగొట్టుకోకుండా కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో కనపడుదుగాక. ఒకవేళ ఆదివారపు ఆరాధనకే వచ్చి అంతటితో ఆగిపోయారేమో, దేవుని మందిరానికి వచ్చే స్థాయిని కూడా మనం పెంచుకోవాలి. అయ్యా, శనివారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది కదా, శనివారం ఉపవాస ప్రార్థన కూడా అనుకూలత చేసుకొని మందిరానికి వస్తానని మన ఆత్మీయ స్థాయిని ఈ సంవత్సరాంతపు దినాల్లో మనం పెంచుకోవాలి. దేవుడు అంటాడు, ఎత్తు చేయుడి. ఒకసారి అన్నాడా? రెండోసారి అన్నాడా? మరలా చెప్పాలి, ఎత్తు చేయుడి. ఎత్తు చేద్దామా? ఉన్న స్థాయిలోనే ఉంచుకుందామా? శుద్ధీకరణ కూటాలు జరిగేటప్పుడు 2వ రోజు శుద్ధీకరణ కూటం అయిపోయి నేను నా గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను. దేవుని ఆత్మ, దైవజనమ, దేవుడు మాట్లాడతాడు అంటారు కదా, పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడటం ప్రారంభించాడు. దైవ సేవకురాలు అప్పుడే వచ్చారు. ఏంటి బాగా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఒక అర్ధగంట క్రితం దేవుడు నాతో మాట్లాడాడమ్మా. ఏం మాట్లాడాడు మీతో? నేను చెప్పటం ప్రారంభించాను. మీటింగ్ ముగించుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు నా లోపటుండి మాట్లాడుతున్నాడు, దైవజనుడా, ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ మీద, ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్లో సేవ చేస్తున్న దైవ సేవకుల మీద నాకు చాలా గొప్ప గొప్ప కళలు ఉన్నాయి, గొప్ప గొప్ప ఆశలు నేను పెట్టుకొని ఉన్నా. ప్రభా, మరి మీ ఆశ మేము నెరవేర్చాలంటే ఏం చేయాలి ప్రభా? ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నువ్వు సంఘానికి బోధించే ఆ బోధ స్థాయి 2025 నుంచి నువ్వు పెంచాలి. నీ ప్రార్థనా స్థాయిని నువ్వు పెంచాలి. నీ పరిశుద్ధత యొక్క స్థాయిని నువ్వు పెంచాలి. నీతో కలిసి సేవ చేస్తున్న నీ జత పని వారందరికీ ఈ మాట చెప్పు. ఏం చెప్పంటావు ప్రభా? రాగల 2025 సంవత్సరంలో ఈ పరిచర్య ద్వారా తెలుగు రాష్ట్రాలలో గొప్ప ఉజ్జీవాన్ని నేను పుట్టించబోతున్నాను. నేను ఆ మహిమ కలిగిన కార్యం జరిగించినట్లుగా మీ ఆత్మీయ స్థాయిని, మీ ప్రార్థనా స్థాయిని ఇంకొంచెం పెంచుకోవటం ప్రారంభించండి. ప్రభు అలా మాట్లాడటం అంటే నా ప్రక్కొచ్చేది నిలబడి మాట్లాడే నేను ఆ మాటలు చెప్పనండి. నా లోపటి నుంచి ఆ మెల్లనైన స్వరం చెప్తూ ఏమన్నారో తెలుసా? తెలుగు రాష్ట్రాల్లో, ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారిలో నిందారహితంగా జరుగుతున్న కొన్ని పరిచర్యలు ఉన్నాయి. గొప్ప గొప్ప పరిచర్యలు భూమి మీద ఉన్నాయి. కానీ చాలామంది కొన్ని పరిచర్యలను విమర్శిస్తూ ఉంటారు. ఏ విమర్శకు నోచుకోకుండా ప్రజలందరి చేత హర్షించబడే పరిచర్యల్లో మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని పరిచర్యలు ఉన్నాయి. ప్రభు చెప్తూ అన్నారు, ప్రజల చేత నిందించబడకుండా ప్రజల హృదయాల్లో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్న పరిచర్యల్లో ఇమ్మాన్యుయల్ పరిచర్య కూడా ఒకటి. బిడ్డలారా, నేను దేవుని సన్నిధిలో ఉండి మాట చెప్తున్నాను. ప్రభు అన్న మాట, ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా బలమైన సందేశాల కొరకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. నాణ్యమైన బోధ కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రజలందరి హృదయాల్లో ఈ పరిచర్య పట్ల ఒక ముద్ర, ఇది కల్తీ లేని సేవ, పొట్టకూటి కోసం చేసే సేవ కాదు, ఇది ఒక త్యాగపూరితమైన సేవ, ప్రతిష్ఠించబడిన సేవని ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరి హృదయాల్లో ఓ ప్రత్యేకమైన ముద్ర నేను వేశా. ఇది మీరు సంపాదించుకున్నది కాదు, ఆ ముద్ర ప్రజల హృదయాల్లో నేనే వేశా. సంగమా, ఇది మాకు మాత్రమే కాదు. చెల్లి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో
ఈ ఆరాధనకి ఏ ప్రాంతం నుంచి వచ్చారో మీ ప్రేమ యొక్క స్థాయిని పెంచండి, మీ పరిశుద్ధత యొక్క స్థాయిని పెంచండి, మీ ప్రార్థనా జీవితం యొక్క స్థాయిని పెంచండి. దేవుని సన్నిధిలో గడిపిన ఆ గంటల సమయపు స్థాయి అర్ధ గంటోళ్ళు గంటకు పెంచండి. గంట ప్రార్థన వచ్చాయి. ఒకసారి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న జీవించుకుంటాం. అమ్మా, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న పెట్టారా మీ అందరూ వందనాలు. ఒక్కొక్కరు దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అమ్మా, బిహేచ్ఎల్ తల్లి జీవన్ ఏసైకి మహిమ కలుగునుగాక. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. పట్టణం ఎత్తుగా కనపడును. ఎట్లా కనపడిందట? నీళ్ళు ఆత్మీయంగా దేవునికి ఎలా కనపడాలి? నీ పిల్లలు ఆత్మీయంగా దేవునికి ఎలా కనపడాలి? మన సంఘం భక్తిలో దేవుని సన్నిధిలో ఎలా కనపడాలి? ఎత్తుగా కనపడును, జనంలో అక్కడ నివసించురు, శాపము ఇక కలగదు. యెరూషలేము నివాసులు నిర్భయముగా నివసించురు. నీ ఇంటి మీద ఉన్న శాపపు కాడి ఈ సంవత్సరాంతంలో నా దేవుడు విడిచిపోయేగాక. ఒకవేళ 2024 సంవత్సరం అంతా భయం 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 పెట్లు అల్లాడిపోతూ వచ్చేవేమో, రాగల సంవత్సరం నిర్భయంగా బ్రతికే దినాలు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అంతటితో ఆపడట, తర్వాత మాటలు రాసి ఉన్నాయి. మరియు చేసిన జనులందరినీ ఎలాగ నమ్ముతును. నీకేం చదువుతాం ఆ మాటలు? వారు నిలిచి ఉన్న పాటలని వారి దేహములు, వారి కన్నులు, వారి నాలుక. ఆ తర్వాత మాట అంటాడు 13వ వచ్చాయి 13వ వచ్చి నెక్స్ట్ వచ్చిందా 13. ఆ దినమున యెహోవా వారిలో గొప్ప కన్నులను పుట్టింపగా వారందరూ ఒకరికి ఒకరు విరోధులై ఒకరి మీద ఒకరు పడుదురు. దైవజన్మ నమ్మండి, క్రైస్తవ్యానికి విరోధంగా ఏ రాజ్యంలో రాజకీయ నాయకులు అధికారులు పనిచేసినా జకర్యా గ్రంథంలో రాయబడిన ప్రవచనపు మాట ఆ స్థలాల్లో జరగబోతుంది. మన కళ్ళతో మనం చూడబోతున్నాం. ఎవరైతే మూట కట్టుకొని గుంపుగా కూడి మన మీద తిరుగుబాటు చేయాలని ప్రయత్నం చేస్తారో వారిలో వారికి దేవుడు వివాదాలు పెట్టబోతున్నాడు. వారిలో వారికి మనస్మతులు దేవుడు పెట్టబోతున్నాడు. సరే, వాళ్ళకి ఏం చేస్తారో అది ప్రకటన పడతాం. ఖచ్చితం ఒకటి నేను చెప్పగలను, ఖచ్చితం. నీ కుటుంబాన్ని నువ్వు ఎత్తు చేసుకోగలిగితే బ్రతుకు కాలమంతా నిర్భయంగా బ్రతికే భాగ్యాన్ని ఇచ్చి అనర్చబడిన చోటే నేను ఆశీర్వదించడం ప్రారంభించుగాక. ఎత్తు చేసుకుంటే 2వ కృప చూడండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం. తమ్ముడు, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నాతో కలిసి. అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతం పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ఎట్లా ఎత్తబడిందట?
ఒకసారి ఆ మాట మీద చేయగలుగుతాం, ఒకసారి ఆ మాట మీద చేయగలుగుతాం. యేసు నామం పేరిట ఆ ప్రవచనపు వాక్కు 2025లో మన పరిచర్యలో దేవుడు నెరవేర్చును గాక. కొండలన్నిటికంటే ఎత్తైన స్థలంలో మన పరిచయం నెరవేర్చును గాక. ఆ స్థలంలో దేవుడు స్థిరపరచును గాక. ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడ ఉన్న అన్య ప్రజలు ప్రవాహములాగా మందిరానికి వచ్చి మందిరంలో స్థిరపడును గాక. ఒక్కొక్క యూదిని చెంగు పట్టుకొని 10 మంది అన్ని ప్రజలు దేవుని మందిరంలో అడుగు పెట్టున్నట్లుగా ఈ ప్రవచనకు మాట దేవుడు నెరవేర్చున్నట్లు చప్పట్లు నోరెత్తి స్తోత్రాలు చెప్తాం. అందరూ చప్పట్లు. చప్పట్లు దేవునికి స్తోత్రాలు చెప్తాం. అయితే సుమి ఒక మాట నామించండి. ఈ కార్యం జరగాలంటే ఆయన ఆజ్ఞిస్తున్నాడు. నువ్వు ఎంతో చేయబడాలి, నీ భక్తి స్థాయిని పెంచుకోవాలి. తమ్ముడు ఒకసారి చూడండి, నిన్నటి వరకు ఏం జరిగిందో. ఒకవేళ ఇక్కడికి వచ్చే వరకు కూడా తెలుసో తెలియకో శోధన జయించడానికో స్మోకింగ్ చేసి ఒకవేళ ఇక్కడ వచ్చాను, గడిచిన రాత్రి కూడా నువ్వు డీల్ చేసి ఒకవేళ ఈ రోజు ఈ ఆరాధనకు వచ్చాను, అయిపోయింది. ఎవడైనా క్రీస్తునందున్న యుడగా నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో ఈరోజు గుండెల లోతులో నుంచి ఒక బలం సంవత్సరాల దినాల్లో ఎత్తు చేసుకుంటానయ్యా మాటిస్తారా? చెప్పాలి. మీ స్పందన కావాలి. ఎత్తు చేసుకుంటారా? మీ విశ్వాసాన్ని ఎత్తు చేసుకుంటారా? మీ పరిశుద్ధ జీవితాన్ని ఎత్తు చేసుకుంటారా? మీ ప్రార్థనా సమయాన్ని ఎత్తు చేసుకుంటారా? దేవుని వాక్యాన్ని గతంలో 1 అధ్యాయం చదివేవాడిను ఎత్తు చేసుకో. 2 అధ్యాయాలు చదువుతానయ్యా, 3 అధ్యాయాలు చదువుతానయ్యా. అద్భుతం ఏంటో తెలుసా? దైవ సేవకులు నిలబడే వేదిక ఎత్తుగా ఉంటారు. చూడండి, దైవ సేవకులు నిలవబడే వేదిక, అటు అమ్మోళ్ళు కూర్చున్న వేదిక అయినా, ఇటు అమ్మోళ్ళు కూర్చున్న వేదిక అయినా, దైవ సేవకులు నిలవబడే వేదిక ఎందుకు ఎత్తుగా ఉంటారు చెప్పండి ఒక మాట. అది చెప్పి అందరూ కనపడాలంట. మీ చెవికి ఆస్కారం అంటే చమకాడితే ఎందుకు కడతారా తల్లి? ఎందుకో తెలుసా? క్రింద కూర్చున్న ఆత్మీయ స్థాయి కంటే, ప్రార్థన జీవితం కంటే దైవ సేవకులు ఎత్తైన బిడ్డలుగా సేవకులను మా ఒక్కొక్కరిని దేవుడు ప్రతిష్ఠించును గాక. రైజింగ్ ఎత్తు చేసుకో. రైజింగ్ సెకండ్ వన్ రైజింగ్. చూడండి అన్నమాట. పర్ఫెక్ట్ వస్తున్నాను. యెషయా గ్రంథం 57వ అధ్యాయం వాక్యం. పద్నాలుగు వచ్చి 14 వచ్చాయి. నాతో కలిసి ఎత్తు చేయండి, త్రోవను సిద్ధపరచుడి. నా వైపు చూసి చెప్పాలి. త్రోవను సిద్ధపరచుడి. ఎవరు రావడానికి త్రోవ సిద్ధపరచాలి? దేవుడు అన్నారు కదా, నేను మీ యొద్దకు దిగి వస్తాను. ఎవరి దేవుడు? మళ్ళా నేను అంటాను, ఈ దేవుని కలుసుకోవడానికి స్థలాలు యాత్ర చేస్తూ వెళ్ళాల్సిన అవసరం లేదు. క్రైస్తవ కుటుంబాల్లో కూడా ప్రఖ్యాతి కలిగిన 2 స్థలాలు ఉన్నాయి. నేను ఎరిగి, ఒకటి వేలాంగిని, రెండవది గుణదల. నేను వాటిని విమర్శించట్లేదండి. అనేక మందికి భక్తిని ఆ స్థలాలు నేర్పాయి. కొంతమంది మూఢనమ్మకాలు పెట్టుకొని, మా ప్రాంతంలోనే మా చిన్నతనంలో గుణదలని గుండు కొట్టుకొని వచ్చేవాడు. ఒక ఆయన కలిశాడు, ఏ బ్రదర్ గుండు కొట్టుకొని వచ్చావన్నాను. కలిసి వస్తుందని అన్నాడు. కలిసి పోయింది అన్నాడు. మళ్ళీ ఇంకోసారి గుండు కొట్టుకొని వస్తే ఉన్నాను కూడా పోతున్నాడు ఆయన. ఈ దేవుని కలుసుకోవటానికి కొండలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, గొట్టలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నీవు ఏ సంఘంలో మంచి విశ్వాసంగా కట్టబడుతున్నావో ఆ స్థలంలో బ్రతకాల్సిన రీతిలో బ్రతికితే ఈ దేవుడు గగనమును చీల్చుకొని
మీ వద్దకే దిగివచ్చే దేవుడు. ఎందుకు? ఈ దేవుడు మనుషుల చేతిలో తయారు చేయబడిన వాడు కాదు, మనుషులనే తన స్వహస్తాలతో నిర్మించిన సృష్టికర్త అయిన దేవుడు. విషయం ఏంటంటే అద్భుతం. ఆ దేవుడు మన దగ్గరికి రావాలంటే దౌర్జన్యంగా రాడు. నువ్వు ద్వారం తెరిస్తేనే వస్తాడు. బలవంతంగా రాడు. నువ్వు నాకు అవకాశమే అని అన్నాడు. నువ్వు తెరిస్తేనే వస్తాడు. ద్వారం వద్ద నిలబడి నేను తలుపు తట్టుచున్నాను, నా స్వరం విని ఎవడైనా తలుపు తెరిచాడా వాడి వద్దకు నేను వచ్చి వాడితో కలిసి నేను భోజనం చేస్తాను. దైవజనమా, ఈ దేవుడు మీ వద్దకు రావడానికి ఆరాటపడుతున్నాడు. సంగమాయి రాత్రి మీరు నమ్మండి మాట. పాత నిబంధనలో జలముల మీద దేవుని ఆత్మ అల్లాడింది. కొత్త నిబంధన కాలంలో జలముల మీద కాదు, జనముల మీద దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంది. ఈ రాత్రి నీ తల మీద పరిశుద్ధాత్ముడు అల్లాడుతున్నాడు. నీ లోనికి రావాలని, నీ అంతరంగంలో ప్రవేశించాలని. నీవు పరిశుద్ధాత్ముడు నీవు రాగల 2025 సంవత్సరం, 25 కాదు, బ్రతుకు కాలం అంతా మనం కలిసి బ్రతకాలని దేవుడు ఆరాధిస్తున్నాడు. అయితే ఆయన రావాలంటే మనం ఏం చేయాలో తెలుసా? మార్గాన్ని సిద్ధపరచాలి, త్రోవను సిద్ధపరచాలి. ఒక ముఖ్యమంత్రి గారు ఒక ప్రాంతానికి రాబోతున్నారు అనుకోండి, వారం రోజుల నుంచి ఆ ప్రాంతంలో ఎంత అట్టవసరం ఉంటారో చెప్పండి. సెక్యూరిటీ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెమటలు పెట్టేదాకా డ్యూటీ చేసి ఏ ప్రాంతానికి రాబోతున్నారో చూడండి. అంతకుముందు ఆ రోడ్డు గొంతుల రోడ్డు అయితే, అంతకుముందు ఆ రోడ్డు పాడేసిన రోడ్డు అయితే, ముఖ్యమంత్రి గారు రాబోతుంటే ఏం చేస్తారు చెప్పండి. మొత్తం అద్భుతం. ఇక ఆయన రాబోతా ఉంటుండగా ఇరువైపులా ఇదంతా నాకు ఒక్కడికే తెలిసినట్టుందే. నాకంటే మీకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే లోకంలో తిరిగేవాళ్ళు రోజు పక్కన బ్లీచింగ్ పౌడర్ అది సొంతంతో ఏమనుకుంటామో తెలుసా? ఎవరో ఈ ప్రాంతానికి రాబోతున్నారు. నేనంట ఒక లోకాధికారి కూడా కాదు, ఒక రాష్ట్రానికి అధికారి వస్తే అంత మార్గాన్ని సిద్ధపరచాల్సి వస్తే ఈ దేవుడు రాష్ట్రానికి అధికారి కాదు, జిల్లాకు అధికారి కాదు, మండలానికి అధికారి కాదు, దేశానికి అధికారి కాదు, ఒక ఖండానికి అధికారి కాదు, సర్వలోక అధికారి. ఎవరి దేవుడు? ఆ పాట పాడుకున్నాం ఇప్పుడు లేదు, తర్వాత పాడుకున్నాం. ఎవరి దేవుడు? మాట చెప్పాలి. ఈ దేవుని సిగ్నల్ ఎక్కడైనా కలుస్తుంది. ఇండియాలో ఉన్న ఈ దేవుని సిగ్నల్ కలుస్తుంది, అమెరికాకి వెళ్ళినా అక్కడే కలుస్తుంది, ఆస్ట్రేలియాకి వెళ్ళినా ఆస్ట్రేలియాలో కలుస్తుంది. ఇక భూమి మీద కాదని విమానం మీదకి వెళ్ళినా ఈ దేవుడు ఎవరో తెలుసా? ఈ గలడు వరకు లేడు, సందేహము వలదు ఈ దేవుడు తెచ్చుకున్న ఈ దేవుడు ఇది ఈ దేవుడి గొప్పతనం. అసలు ఈ మాట ఈయనకు వర్తిస్తుందంటే రైట్ రాయల్ గా దానికి పేటెంట్ వరకు ఈ దేవునికి మాత్రమే. అయితే ఒకటి సుమి, ఈ దేవుడు రావాలంటే దౌర్జన్యంగా రాడు, బలత్కారంతో రాడు. నువ్వు తలుపు తెరిస్తేనే వస్తాడు, నువ్వు మార్గం సిద్ధపరుస్తేనే వస్తాడు. ఎలా మార్గాన్ని సిద్ధపరచాలి? నేను ఖరీదైన మాటలు చూడండి. కీర్తన గ్రంథం త్వరగా కీర్తన గ్రంథం కీర్తన గ్రంథం 50వ కీర్తన 23 వచ్చారు. 50వ కీర్తన 23 వచ్చారు. రాజు చదువు. చెప్పండి, స్తోత్రాలు చెప్తాం. అందరూ నాతో కలిసి మాట చెప్పండి. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుతున్నాడు. నేను వారికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గమును సిద్ధపరుచుకున్నాడు. దేవుడు రావడానికి మార్గాన్ని సిద్ధపరుచుకునేవాడు ఎవడో తెలుసా? స్తుతి యాగ ద్రవ్యాన్ని దేవునికి అర్పించేటువంటి వాడు. ఈరోజు అందులో వర్తమానం
నెల ఈ గడి వరకు నన్ను సజీవునిగా కాచినందుకు స్తోత్రమయ్యా. బ్రతకడానికి ఒక చిన్న ఉద్యోగం ఇచ్చినందుకు స్తోత్రమయ్యా. నేను కానీ నా పిల్లలు కానీ ఎక్కడికో వెళ్ళి చేయిచా చదువుకోకుండా పక్కడి వెతుకులు నాకు ఇచ్చినందుకు స్తోత్రమయ్యా. వాటన్నిటికంటే విశేషంగా గొప్ప రక్షణ భాగ్యం నాకు అనుగ్రహించావయ్యా. ఈ దేశంలో పుట్టిన నాకు నువ్వు దొరకటం ఇది నీ అనాది కాల సంకల్పమయ్యా. మరణంలో నుండి నా ప్రాణం కన్యలు విడవకుండా నా కన్నులను జారిపోకుండా నా పాదలను క్రీస్తు అనే బండ మీద నన్ను స్థిరపరిచినందుకు నీకు వందనాలయ్యా అని తనివి తీరా ప్రభుని స్తుతిస్తున్నాను. కృతజ్ఞత స్తుతులే దేవుని యొద్దకు రావటానికి రాజమార్గాన్ని ఏర్పరచుగాక. ఈ సంవత్సరానికి దినాల్లోనే కాదు, ఎప్పుడు నీ నోట స్తుతి 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 స్తుతి. ఉద్యోగం ఇచ్చినందుకు, ప్రమోషన్ వచ్చినందుకు, ఇంక్రిమెంట్ వచ్చినందుకు, డిక్రిమెంట్ వచ్చినందుకు, ఉద్యోగం అయినందుకు, అనారోగ్యం వచ్చినందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు, సర్వకాలంలో సర్వ పరిస్థితుల్లో ఆరాధికుడుగా దేవుని దగ్గర బ్రతకాలి. ఆరాధికుడుగా బ్రతకాలి. ఏం చేస్తానో తెలుసా? దేవుడు నీ వద్దకు రావడానికి రాజమార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. ఎప్పుడు నా హృదయం కృతజ్ఞతతో నింపుకోవాలి. ఒకటి దేవుని విషయంలోనైనా, రెండవది మనుషుల విషయంలోనైనా మన హృదయం ఎప్పుడు కృతజ్ఞతతో నింపుకోవాలి. ఈ కృతజ్ఞత స్తుతి ఆరాధన ఎలాంటిదో ఇంకొక మాట మీరు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం నేను త్వరగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. చూడండి, కీర్తనల గ్రంథం 68వ కీర్తన 4వ చరణం నుంచి 6వ చరణం వరకు నాతో కలిసి చెప్పండి. దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానం చేయుడి. మరోసారి, దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానం చేయుడి. అదే కనుక నువ్వు చేస్తే వాహనం ఎక్కి అరణ్యములో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గాన్ని ఏర్పరుచుడి, రాజమార్గము చేయుడి. ఈ దేవుడు ఎవరో తెలుసా? వాహనం ఎక్కి మన యొక్కకు ప్రయాణం చేస్తూ వచ్చేవాడు. ఏ వాహనం? మీరు నా బుక్ చూసి దేవుని కూడా బుల్లెట్ ఉందా, అంబాసిడర్ కారు ఉందా, వాటికి మించి ఈ దేవుడు ఆకాశ వాహనుడు. ఈ దేవుడు కదిలితే ఎంత వేగంగా కదులుతాడో ఒక మాట చెప్తాను, వాగ్దాన సందేశంలో చెప్తాను. సూర్యుడు ఉన్నారు కదా, సూర్యుడు పర్ సెకండ్ ఎంత స్పీడ్ తో తిరుగుతాడో తెలిసిన వాళ్ళు ఎవరైనా స్లిప్ పైకి వెళ్తాడు. సూర్యుడు సన్ అంటే కొడుకు కాదు, SON సన్ కాదు. అట్లా ఓకే, మీ భాషలో చెప్పండి. SUN సన్ ఉన్నాడు కదా, సన్ ఎంత వేగంతో కదులుతాడు తెలిసిన చేయొచ్చండి. లోకనా ఏమన్నా తెలుసా? జాబీ చెప్పొస్తా, ఎంత స్పీడ్తో తిరుగుతాడో తెలుసా? ఒక్క సెకండ్కి వచ్చి 2000 కిలోమీటర్స్ స్పీడ్తో తిరుగుతాడట. ఒక్క సెకండ్కి వచ్చి నా వైపు ఎట్లా అన్నాను నేనంట. సూర్యుడే 2000 కిలోమీటర్స్ పర్ సెకండ్ అంత వేగంతో తిరుగుతూ ఉంటే సూర్యుని సృష్టించిన దేవుడు ఇంకెంత వేగంతో తిరుగుతుంది. నేనంట సూర్యుడిలో ఒకటే అంత శక్తి ఉంటే ఆ సూర్యుని సృష్టించిన వాడు ఇంకెంత వేగంతో దేవుని రక్షణ వానికి బయలుపరుచున్నట్లు వాడు మార్గాన్ని చెదపరుచుకుంటూ ఉన్నాడు. అలా నువ్వు కీర్తనలు పాడుతూ ఉంటే, మరోసారి ఆ మాట చూపించండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. పెద్దగా చెప్తాం ఆమేన్. దేవునిని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి.
అంటే దేవుడు మన మధ్యలోకి ఎప్పుడు వస్తాడట? చెప్పాలి. కీర్తనలు పాడేటప్పుడు వస్తాడట, పాటలు పాడేటప్పుడు వస్తాడట. కోయిర్ నిలవబడి దేవుని సన్నిధిలో పాటలు పాడతారే, పాటలు పాడేటప్పుడు దేవుడు మన మధ్యలోకి వస్తాడట. చాలామంది పాస్టర్ గారులు క్రైస్తవులకు చేసిన అలవాటు ఏంటో తెలుసా? దుర్మార్గపు అలవాటు. పాటలంతా అయిపోయిన తర్వాత వర్తమానానికి ముందేమంటారో తెలుసా? ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాము అంటారు. అంటే అప్పుడు దాకా జరిగింది. ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చామంటే అప్పటిదాకా జరిగింది ప్రాముఖ్యం లేని సమయం అనేగా. అసలు వాక్యం ఏమంటుంది? కీర్తనలు పాడుతూ ఉండగానే వాహనం ఎక్కి దేవుడు మన యొద్దకు దిగి వస్తాడట. దేవునికి స్తోత్రగానం చేస్తూ ఉంటుండగానే మన యొద్దకు దిగి వచ్చిన దేవుడు ఆ తర్వాత వచనంలో అంటాడు. చూడండి అన్నమాట. 6వ చరణం చిన్న, రైట్, 5వ చరణం చూయించు. 5వ చరణం నాతో కలిసి. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి, వెధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు. 6వ చరణం, ఏకాంగులను సంసారులు చేయువాడు, బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. ఒకసారి నా వైపు చూడండి. దేవుడు మన యొద్దకు దిగి రాబోతున్నారు. ఆయన దిగొచ్చారు. ఒక్కొక్క అంతరంగంలో ఆయన అడుగుపెట్టునుగాక. దిగి వచ్చిన ఈ దేవుడు ఈ రాత్రి మీతో వాగ్దానం చేస్తున్నాడు. ఈ రాత్రి దైవ సన్నిధికి వచ్చిన బిడ్డలారా, మీలో ఎవరైనా యజమానుని కోల్పోయిన వాళ్ళు ఉన్నారా? కలవరపడకండి, దేవుడే మీ ఇంటికి యజమానుడిగా ఉండబోతున్నాడు. మీలో ఎవరైనా తండ్రిని కోల్పోయిన బిడ్డలు ఉన్నారా? దేవుడే మీకు తండ్రి కాబోతున్నాడు. తల్లిని తండ్రిని కోల్పోయి అనాథలైపోయి ఒకవేళ లోకం మిమ్మల్ని చిన్న చూపు చూసి వీడెంత దురదృష్ట జాతకుడురా, వీడెంత చిన్న వయసులో తల్లిని తండ్రిని పోగొట్టుకున్నాడని ఒకవేళ నిన్ను లోకం నిందిస్తుందా దురదృష్ట జాతకుడని? నా దేవుడు అంటాడు, నువ్వు దురదృష్ట జాతకుడివి కాదు, అదృష్ట జాతకుడివి. ఎందుకో తెలుసా? ఇక మీదట దేవుడే నీకు తండ్రిగా ఉండబోతూ ఉన్నాడు. మీలో ఎవరైనా బంధించబడ్డారా? విశ్వసించండి. ఎవరైనా బంధించబడ్డారా? బంధించబడిన వారిని బంధకాలలో నుంచి విడిపించి బంధించబడిన వారిని వర్ధిల్ల చేయబోతున్నాడట ఈ దేవుడు. అయితే దేవుడి కార్యం చేయాలంటే చెప్పండి, ఈ రాత్రి మనం ఏం చేయాలి? చెప్పాలి. ఈ రాత్రి మనం ఏం చేయాలి? పుట్టిన నాటి నుండి, తమిళారా, పుట్టిన నాటి నుండి నేటి వరకు ఏ దేవుడు నిన్ను పోషించాడో, సమస్త ఉపద్రవాలలో నుంచి ఏ దేవుడు తప్పించాడో, ఎన్నోసార్లు మరణ గండాలు నిన్ను ఆవరించినప్పుడు, మరణదూత నిన్ను వెంటాడుతున్నప్పుడు, మరణదూత వెంటాడే ఆ భయంకరమైన క్షణాలలో జీవాధిపతిగా దేవుడు ప్రత్యక్షమై మరణంలో నుంచి జీవానికి ఎలా దాటించాడో, పుట్టిన నాటి నుండి నేటి వరకు దేవుడు నీ పట్ల కనపరిచిన ఆయన కృపాతిశయాలు ఒక్కసారి కళ్ళ ముందు పెట్టుకో, ఒక్కసారి తలపోసుకో. 30 సంవత్సరాల క్రితం జకబనా, 30 సంవత్సరాల క్రితం మన బ్రతుకు, 50 సంవత్సరాల క్రితం మన బ్రతుకు, మన తల్లి తండ్రి అనుభవించిన పేదరికం, మన అమ్మా నాన్నలు అనుభవించిన పేదరికం, మన పూర్వీకులు అనుభవించిన పేదరికం, ఒక్కసారి దాన్ని కళ్ళ ముందు పెట్టుకో. అది గనక గుర్తొస్తే ఇప్పుడు ఏమంటావో తెలుసా? ఈ నా స్థితికి నా దేవుడు తప్ప ప్రపంచంలో ఇంకొకరు ఎవరు కారణం కాదని హృదయమారాను ప్రభువుని ఆరాధించడం ప్రారంభిస్తాం. క్రైస్తవునికి ఎప్పుడు ఆ కృతజ్ఞత ఆరాధన ఉండాలి. ఎవరెవరి పట్ల? ఒకవైపు దేవుని పట్ల ఉండాలి. దేవుడు కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులను వాడుకొని వారి ద్వారా మనకు దేవుడు చేయూతనిస్తాడు. ప్రజల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. తమ్ముడు ఉందా? ప్రజల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎట్ దట్ సేమ్ టైం అంతకంటే విశేషంగా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనుషుడు ఎలా ఉంటాడో, ఇంగ్లీష్లో ఒక పోయిట్, ఒక పాట ఉంది. సరే, ఆ వివరాలన్నీ చెప్పడానికి సమయం వల్లబడదు, కానీ క్లుప్తంగా చెప్తాను. ఓ గుడ్డాయన ఉన్నాడు. ఆ గుడ్డాయన ఆ బ్రతుకు కాలం అంతా కర్ర తీసుకొని చాలా ఇబ్బంది పడతా నడుస్తూ ఉండేవాడు. 2 కళ్ళు లేవు. మొత్తానికి ఎవరో ఒక డోనర్ కళ్ళు దానం చేశారు. ఎప్పుడైతే కళ్ళు అమర్చారో ఆ గుడ్డాయన ఏం చేశాడో తెలుసా? అంతకాలం చేయూతనిచ్చిన కర్రని, అంతకాలం ఏ కర్ర చేయూతనిచ్చి నడిపించిందో ఆ కర్రను ఇసిరి బయట కొట్టాడట.
ఆ పక్కెంటున్న ఆయన అన్నాడట, ఏమయ్యా కర్రీస్ వేస్తున్నా, ఉంచుకోవచ్చుగా, ఇంతకాలం నిన్ను నడిపించింది అదేగా, నువ్వు పడిపోకుండా ఎంతో కొంత దారి చూపించింది, అది గుంటో ఎత్తో పల్లవో నీకు దారి చూపించింది అదే కదా, ఎందుకు దాన్ని బారేసావంటే, దీంతో నాకేంటి సార్ ఇంకా అవసరం, నా కళ్ళు వచ్చినాయి, నా కళ్ళతో నేను నడుస్తా, దీంతో నాకు పని ఏముంది. అప్పుడు ఆ పెద్ద ఆయన అంటాడంట, ఇంట్లో పెట్టుకొని ఒక జ్ఞాపంగా ఉంచుకోవచ్చు కదా. ఆ కర్రను చూసినప్పుడల్లా ఒకప్పుడు నీ స్థితి ఎలా ఉండేదో, ఎలాంటి దయనీయ స్థితిలో ఒకప్పుడు నువ్వు బ్రతికేవాడివో ఒకసారి నీ స్థితి గుర్తుకు తెచ్చుకొని దేవుని నువ్వు ఆరాధించవచ్చు కదా అంటే, ఇంకెందుకు సార్, ఒకప్పుడు ఉపయోగపడింది, ఇప్పుడు ఉపయోగం లేదని కర్రని ఇసిరి పడేశాడట. దైవజనమ, కొందరి బ్రతుకులు కూడా, కొందరి జీవితాలు కూడా ఒక స్థాయికి వచ్చిన తర్వాత, చిన్న స్థాయిలో ఉన్నప్పుడు ఎవరు చేయూతనిచ్చారో వాళ్ళను మరిచిపోయి కృతజ్ఞత లేని వారిగా బ్రతుకుతారు. ఓ మాట చెప్పంటారా, కృతజ్ఞత ఎక్కడుంటుందో దేవుడు అక్కడ ఉంటాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఏం చెప్పాను అదిగా చిన్న రైట్ చూడండి కృతజ్ఞత ఎక్కడుంటుందో చెప్పాలి. కృతజ్ఞత ఎక్కడుంటుందో దేవుడు ఖచ్చితంగా అక్కడ ఉంటాడు. దైవజనమా, నువ్వు పుట్టిన నాటు నుండి వరకు నేను కని పెంచి పెద్ద చేసిన అమ్మను ఒకసారి గుర్తుకు తెచ్చుకో, నాన్నను ఒకసారి గుర్తుకు తెచ్చుకో. ఇంట్లో ఫీజు కట్టడానికి నాన్న అమ్మ ఇబ్బంది, నీకంటే పెద్దోడు అన్న, నీకంటే పెద్దది అక్క, తన కష్టార్జితంలో నీకు ఫీజు కట్టి ఆ కష్ట స్థితిలో నేను ఆదుకుందే, నీ అక్క నీ కొరకు పడిన కష్టం గుర్తుకు తెచ్చుకో, నీ చెల్లి నీ కొరకు పడిన కష్టం గుర్తుకు తెచ్చుకో. ఒక అత్తారింటికి వచ్చావు, ఒక మంచి భర్తను దేవుడు నీకు అనుగ్రహించాడు. ఆ మంచి భర్తను ఏ అత్తమామలు నీకు అనుగ్రహించారో వాళ్ళ ఉపకారాన్ని గుర్తుకు తెచ్చుకో. దాన్ని కళ్ళ ముందు ఉంచుకొని కృతజ్ఞతతో నువ్వు బ్రతికితే, దైవజనమా, బైబిల్లో రాయబడిన మాట, ఇశ్రాయేలీలు చేయు స్తోత్రములపై యెహోవా ఆసీనుడై ఉన్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో కృతజ్ఞత కలిగిన వాడిగా ఉండాలి. రోమాపత్రికలో రాసి ఉంటుంది, కృతజ్ఞత వారి హృదయం అంధకారమయమైపోయిందట. నా ప్రార్థన 2025 నీ బ్రతుకు వెలుగుమయంగా ఉండునుగాక, చీకటి పొరలు దేవుడు చీల్చివేయునుగాక, మధ్యాహ్న కాల తేజస్సు వంటి తేజస్సుతో నీ బ్రతుకును నా దేవుడు నింపునుగాక. అలా నింపాలంటే చెప్పండి, హృదయాన్ని దేంతో నింపుకోవాలి? ఆ స్తుతి స్తోత్రాలు కృతజ్ఞత ఆరాధనతో నింపుకుంటే, ఆ కృతజ్ఞత ఆరాధనే దేవుడు నీ యొద్దకు రావటానికి రాజమార్గాన్ని ఏర్పరచునుగాక. రెండవది, దేవుడు మన యొద్దకు రావటానికి రాజమార్గాన్ని ఏర్పరిచేదేదో తెలుసా? దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుని మందిర పరిచర్యలో ప్రతి క్రైస్తవుడు పాలిభాగస్థుడైన ప్రతి వాడు దేవుడు తన యొద్దకు రావటానికి మార్గాన్ని చేసుకున్నటువంటి వాడట. ఎక్కడుందయ్యా ఈ మాట అని అంటారా? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనం నుంచి నేను చదువుతాను. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే, అతడు ఎరుగుననక ఒప్పుకొనేను, క్రీస్తును కానని ఒప్పుకొనేను. కాగా వారు, మరి నీవెవరవు, నీవు ఏలియావా అని అడుగగా అతడు కాననేను. 22, నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరం ఇచ్చాను. కాబట్టి వారు, నీవెవరవు, మమ్మను పంపిన వానికి మేము ఉత్తరం ఇవ్వలేను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుచున్నావని అతనిని అడిగిరి. అద్భుతం, నాతో కలిసి చెప్పండి. అందుకతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తు చెప్పు ఒకని శబ్దము
అని చెప్పాను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. యోహాను ఎవరో తెలుసా? ప్రభువు రావటానికి త్రోవను సిద్ధపరిచినటువంటి వాడట. అంటే యేసయ్యకు పరిచర్య చేయటానికి యేసయ్య కంటే ముందుగా పంపబడినటువంటి వాడు. దేవుడు రావటానికి త్రోవను నేను సిద్ధపరిచిన వాడినయ్యా, ఆ త్రోవను సిద్ధపరచడానికి నేను వచ్చిన వాడినయ్యా అని అంటాడు. అయ్యా అమ్మ నా వైపు చూడండి. దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఒక మంచి పరిచర్యను, దేవుని సేవను ప్రాణంగా ఎంచే ఒక దివ్యమైన మహిమ కలిగిన సేవను ఈ పట్టణంలో దేవుడు మీకు వరంగా ఇచ్చాడు. ఈ పరిచర్యకు వచ్చిన తర్వాత ఈ పరిచర్యలో ఏదో ఒక పనిలో పాలిభాగస్తులై ఉండండి. పాడే గ్రూపులో ఉంటారా? ఆ గ్రూపులో ఉండండి. వాయిద్యాలు వాయించే పరిచర్యలో ఉంటారా? ఆ పరిచర్యలో ఉండండి. లేదు కొంచెం బాగా చదువుకున్నాం, మేము ఎడిటింగ్ వర్క్ చేస్తామయ్యా అంటారా? ఆ పరిచర్యలో ఉండండి. లేదు వాలంటీర్గా ఉంటానన్న మెట్టుకు దేవుని మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డ దేవుని మందిరపు పరిచర్యలో ఏదో ఒక పనిలో పాలిభాగస్తులు కావాలి. ఎందుకు పాలిభాగస్తులు కావాలో తెలుసా? ఆ పరిచర్య దేవుడు నీ యొద్దకు రావటానికి మార్గాన్ని సిద్ధపరుస్తుంది. దేవుడు నిన్ను ఆవరించడానికి మార్గాన్ని సిద్ధపరుస్తుంది. నేను ఎప్పుడూ చెప్తాను, నీ పిల్లల కొరకు నువ్వు పడిన ప్రయాసం వ్యర్థమైపోద్దేమో నాకు తెలియదు, అది వ్యర్థం కాకూడదు. నీ భర్త కొరకు నువ్వు పడిన ప్రయాసం, నీ భార్య కొరకు నువ్వు పడిన ప్రయాసం ఒకవేళ వ్యర్థమైపోద్దేమో నాకు తెలియదు. నీకు కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. చెప్పమంటారా? ఏ కుటుంబాలైతే సంఘాలలో నమ్మకంగా పరిచర్య చేస్తారో, పరిచర్య చేసే కుటుంబాలలో నుండి ప్రవక్తలను దేవుడు లేవనెత్తుతాడు. ఒకవేళ పిల్లలు ప్రవక్తలు కాకపోయినా పరిపాలకులనైనా ఆ కుటుంబంలో నుంచి దేవుడు లేవనెత్తుతాడు. నేను ఎప్పుడు చెప్తా కదా, తల్లి నా వైపు చూడు. ఈ నూతన సంవత్సరపు ఆరాధనకు వచ్చిన నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకొని, నేను ప్రకటించే నా దేవుడు, నీవు ఆరాధించే నీ దేవుడు నీ గర్భాన్ని ధన్యించేయునుగాక, నీ గర్భాన్ని ధన్యించేయునుగాక. వచ్చే సంవత్సరం ఇదే స్థలంలో నీ నోట దేవుడు ఒక సాక్ష్యం నుంచునుగాక. నీ గర్భాన్ని నా దేవుడు ధన్యించేసి నీ గర్భంలో నుండి ప్రవక్తలనైనా పుట్టించాలి, పరిపాలకులనైనా పుట్టించాలి. మన కుటుంబాలలో నుండి పనికి మాలిన పిల్లలు రాకుండా ఉందురుగాక. చప్పటి కొడుతూ స్తోత్రాలు చెప్తాం. వాళ్ళైతే ప్రవక్తలన్నా కావాలి, ఎస్, పరిపాలకులన్నా కావాలి. అనయ్య అట్లా చేయాలంటే నేను డ్యూటీ మీద డ్యూటీ, ఓటీ చేస్తే ఊటీకి పోతావు అంతే, ప్రతిఫలం రాదు. దేవుని పరిచర్యలో ఎప్పుడు మనం పాలిభాగస్తులం కావాలి. బట్ నువ్వు ఎంత పరిచర్య చేసినా ఎప్పుడు నిన్ను నువ్వు కనపరుచుకోవటానికి ఇంత కూడా ప్రయత్నం చేయొద్దు. ప్రాణమే దారబోయి నీకున్న ఆస్తే సేవ కొరకు వెదజల్లు. నీవు ఎలా ఉండాలో చెప్తాను. యాజకులు లేవీయులు యోహాను దగ్గరకు వచ్చి అంటారు, నువ్వు క్రీస్తువా? నో. నువ్వు ఏలియావా? కాదు. నువ్వు ప్రవక్తవా? లేదు. అయ్యా మరి ఇంత పరిచర్య చేస్తున్నావు, నువ్వు ఎవరివి? నేను ఒక శబ్దాన్ని శబ్దం ఎప్పుడు వినబడతాదే కానీ కనబడదు. నా మాట అర్థమైందా తల్లి? అది వినబడుతుందే కానీ కనబడదు. ఎస్, యోహాను లాంటి పరిచర్యకి ఎంత చేసినా కనపడకుండా త్యాగమూర్తులుగా బ్రతికేటువంటి బిడ్డలు మన సంఘంలో ఉన్నారు. కాబట్టే ఎంత మహిమ కలిగిన సేవ మేము చేయగలుగుతూ ఉన్నాం. గట్టిగా చెప్తాం ఆమేన్. ఏ అవసరం వచ్చినా, ఏ పని వచ్చినా, ఏ కష్టం వచ్చినా పలానా పని చేయబోతున్నాం అంటే రూపాయలు కాదు, వందలు కాదు, లక్షల రూపాయలు కానుక దేవుని మందిరానికి ఇచ్చే బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. నేను చాలాసార్లు చెప్పాను, పార్కింగ్ ప్లేస్ మన స్థలం కొనేటప్పుడు ఒక్కన్న 25 లక్షల రూపాయలు కానుక ఇచ్చాడండి. 25 లక్షలు. ఇబ్బంది పడుతున్నామని తెలిసి చేబదులుగా 2 కోట్ల రూపాయలు ఇచ్చాడండి. ఈ రోజుకి ఆయన పేరు నేను చెప్పలేదు. ఆయనకి దేవుడిచ్చిన మనసు ఏంటో తెలుసా? నన్ను గుర్తించాలా, 10 మంది నన్ను కనపరచాలా, నన్ను చూడటంతో వంగి వంగి దండం పెట్టాలా. ఈ మనసు దేవుని బిడ్డలది కాదు, ఆమానగాడిది.
ఏమైపోయాడు ఆమాను? దైవజనమా చూడండి, ఒక తల్లి విధవరాల బిడ్డ స్థలం కొనేటప్పుడు ఆ ఒక్క తల్లి 14 లక్షల రూపాయలు ఇచ్చింది. 14 లక్షలు. ఆ ఒక్క తల్లి కాదండి, మీలో ఎంతోమంది. అయితే ఇంత చేస్తారు కానీ అద్భుతం ఏంటో తెలుసా? నేను ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యం చెప్తాను. అయ్యా, మా విశ్వాసులు, దేవుడు మాకు ఇచ్చిన విశ్వాసులు, వాళ్ళు శబ్దం చేస్తారు కానీ శబ్దం వినబడుతుంది కానీ చెప్పాలి. అబ్బా, ఇమాన్యుయల్ పరిచర్య మందిరం చాలా పెద్దదంట, వినబడుతుంది కదా. ఇది వినబడుతుందే కానీ ఈ పరిచర్యకి ఇంతగా సహకరించింది ఎవరో, వాళ్ళ పేర్లు, మీ పేర్లు కనపడటం ఏంటండి? నా పేరే కనపడదు కింద. ఆమెన్. ఎందుకో తెలుసా? మనం ఉప్పులాగా దేవుని దగ్గర బ్రతకాలి. ఉప్పుకున్న గొప్ప గుణం ఏంటో తెలుసా? అది కరిగి మరుగై రుచినిస్తుంది. పెద్దగా చెప్పండి. కరిగి మరుగై రుచినిస్తుంది. పెద్దగా కరిగి మరుగై. నేనంట, ఇప్పుడు చికెనో మటనో వండుకున్నారు, ఉపవాస ప్రార్థనలు అయిపోయినాయి, రేపు వండుకోండి, ఇబ్బంది లేదు. ఒకవేళ మీకు వండుకోవటం ఇబ్బంది అయితే మీకోసం మేము వండి పెడతాం. అయితే సోరారంలో కాదు, మెదక్లో. ఎంతమంది వస్తారో అంతమంది రండి, అది మన చర్చే. గమనించండి, మటన్ కర్రీ వండుకున్నాం. మటన్ కర్రీ వండుకునేటప్పుడు మటన్ ముక్కలు వేసాం కదా, టమాటాలు వేసాం కదా, కరివేపాకు వేసాం కదా, కొత్తిమీర వేసాం కదా, కారం వేసాం కదా, ఉప్పు వేసాం కదా, ఒక గంట సేపు వండాం కదా. సరే, కూర ప్లేట్లో వేసుకున్నాం కదా. కూర ప్లేట్లో వేసుకున్న తర్వాత కరివేపాకు కనపడదా? టమాటా తొక్కలు కనపడతాయా? కనపడవా? కారం నూనె మీద వేలాడతా కదా, తేలాడతా, కనపడదా? మాంసం ముక్కలు కనపడతాయా? కనపడవా? కనపడకపోతే ప్రాణం బాధ. అది దండిగా కనపడాల్సిందే. రైట్, కనపడ్డాయి కదా. మరి వాటితో పాటు ఉప్పు వేసాం కదా, ఉప్పు కనపడదా? కూర అంతటికి రుచినిచ్చింది ఏది సార్? కూర అంతటికి రుచినిచ్చింది ఏది? కూర అంతటికి మాధుర్యాన్ని ఇచ్చింది ఏది? కూర అంటదట, అన్నేసి చూడు అంటదా అందా? కూర అన్నేసి చూడు, నన్నేసి చూడు అని ఉప్పు అంటదా అందా? అంటదా? మీతో ఇప్పుడు అందమ్మా? చెప్పమంటారా? అది నువ్వు పుట్టించిన మాట. అది అందో, అది కనపడదు. తన పని తాను చేసుకుంటా నిశ్శబ్దంగా వెళ్తుంది కానీ అది కనబడదు. బిడ్డలారా, ఒక అన్నగా, ఒక ఆత్మీయ తండ్రిగా చూడండి, మందిరానికి వచ్చారా? ఎక్కడైనా నా ఫోటో మీకు కనపడిందా? సేవకురాలు ఫోటో కనపడిందా? శిలాపలకం మీద దైవజనులు రాజశేఖరయ్య గారు దీనికి శంకుస్థాపన చేశారు. ఆ రోజుల్లో పాస్టర్ గారు ఎవరంటే ఉందా? యేసయ్య ఒక్కడే మన పరిచర్యలో మహిమపరచబడాలి. యేసయ్య ఒక్కడే సుప్రీం. యేసయ్య ఒక్కడే హీరో. ఆ హీరో వెనక మనం అందరం జీరోలు కావాలి. ఆమేన్. ఎక్కడ మేము ఘనతను కోరుకోం, ఎక్కడ గౌరవాన్ని కోరుకోం, మమ్మల్ని ఎక్కడో కూర్చోబెట్టాలి. నేను అంటాను, ఇంత ఘనమైన పరిచర్య చేస్తున్నా కూడా దీనులుగా, సేవకురాలు కానీ మేం కానీ ఇంత దీనులుగా బ్రతుకుతున్న తర్వాత మీరేం చేయాలో తెలుసా? ఈ పరిచర్యలో నేను మరుగై ఉండాలయ్యా. ఆమేన్. శబ్దం వినబడాలి కానీ కనపడకూడదు. పెద్దగా చెప్తాం ఆమేన్. ఈ ఆరాధనకు వచ్చిన మీలో ఎవరైనా ఇన్ని సంవత్సరాలు బట్టి నేను ఇమ్మాన్యుయల్ చర్చికి వస్తున్నా, జార్జి బెదరు నాకేది గుర్తింపు? ఏ రాజు, ఏది నాకు గుర్తింపు? కనబడాలని అనుకోకు. మనం అందరం కలిసి యేసయ్యను మాత్రమే కనపరచాలి. యేసయ్య ఒక్కడు మాత్రమే ఇక్కడ హీరోగా ఊరేగించబడాలి. సొలొమోను పల్లకి చేశాడు. ఆ పల్లకిలో సొలొమోను రాజును కూర్చోబెట్టి ఊరేగించాలని ఇమ్మాన్యుయల్ పరిచర్య అనే పల్లకి పరమ సొలొమోనుగా పిలువబడుతున్న యేసుక్రీస్తును మాత్రమే ఊరేగించడానికి కట్టబడుతున్న ఒక ఆత్మ సంబంధమైన పరిచర్యదే. దైవజనరాల్ని ఊరేగించేది కాదు. జెరెమియా అనే ఈ పనికిమాలినోడిని ఊరేగించేది కాదు. అదిగో రాజు, ఊరేగుతావా? బూజు పట్టిపోతావు, జాగ్రత్త. జార్జన్న, ఎవ్వరు ఊరేగటానికి కాదు. మనం అందరం కలిసి దేవుని నిబంధన మందసాన్ని భుజాల మీద వేసుకొని వెళ్ళిన ప్రతి చోట
జై హో జై హో యేసుక్రీస్తు మహారాజుకు జై హో, యేసుక్రీస్తు మహారాజుకు జై హో అని యేసుక్రీస్తును మాత్రమే మనం ఊరేగించుదాం గాక. క్యాలెండర్లో కూడా నా ఫోటో తీసేసా. ప్రైజులాడా. ఎవరు తమ్ముడా? ఎందుకు తీసేశారో తెలుసా? ఒక తల్లి వచ్చి చెప్తుంది, అయ్యా మా మనవడు పొద్దున్నే లేవటంతో మీకే దండం పెడుతున్నాడు అయ్యా అంది. ఇక అట్లా దండం పెట్టే కార్యక్రమం నేను గనక విగ్రహం అయితే నేనున్న దినాల్లో పరిచర్య నిలవబడుతుంది, నేను పోయిన దినాల్లో పరిచర్య కూడా పోద్ది. వాక్యపు పునాదుల మీద యేసును మాత్రమే మహిమపరుస్తూ ఈ పరిచర్య కడితే మేము ఉన్నా లేకున్నా పరిచర్యలో దేవుడు ఉంటాడు. చప్పటి కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అమ్మా నా వైపు చూడండి. ఇంతకాలం ఈ పరిచర్యకి మీరు సహకరించారేమో, ఎత్తు చేసుకోండి. నమ్మకంగా దశంభాగం ఇచ్చే బిడ్డలు మిమ్మల్ని దేవుడు దీవించుగాక. ఎత్తు చేసుకోండి. దశంభాగం ఇచ్చేదాన్ని కూడా ఎత్తు చేసుకోండి. అంటే ఎత్తు చేయటం అంటే అది రైట్. రేపు నిన్ను అడుగుతా. ఎత్తు చేయండి. మీరు ఎత్తు చేసే కొద్దీ ఉజ్జీవింప చేయటానికి ఆయన దిగివచ్చునుగాక. నంబర్ 1 రైజింగ్, నంబర్ 2 ప్రైజింగ్, నంబర్ 3 మీరు చెప్తే కదన్నా మాకు తెలిసింది అన్నట్టు చూస్తున్నారు. సరే బైబిల్ చూద్దాం, చూడండి. యాభై ఏడో కీర్తన 13వ చరణం, 14వ చరణం. నాతో కలిసి చెప్పండి. త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయు దానిని నా జనుల మార్గములో నుండి తీసివేయుడి. రైట్. స్తుతించావు, మంచిది. పరిచర్య చేసావు, మంచిది. ఇప్పుడు దేవుడు రావటానికి మార్గాన్ని సిద్ధపరుచుకున్నాం. ఏమి సిద్ధపరుచుకున్నాం? స్తుతి ద్వారా, పరిచర్య ద్వారా దేవుడు మన యొద్దకు రావటానికి మార్గాన్ని సిద్ధపరుచుకున్నాం. అయితే దేవుడు ఆ మార్గం గుండా వచ్చేటప్పుడు కొన్ని అడ్డులు ఉంటాయి. శుద్ధీకరణ కోటాలు ఆదివారం రోజు మనం విన్నాం కదా. రాజమార్గములో రాళ్లను చెప్పాలి. అంటే దేవుడు రావటానికి కొన్ని అడ్డులు ఉన్నాయి. బిడ్లరా ఒకసారి నా వైపు చూడండి. రక్షింపనేరక యుండునట్లు దేవుని హస్తం కొరచకాలేదు. ఏవో చిన్న పాపాలు, చిన్న బలహీనతలు నీకు నీ దేవునికి మధ్యలో అడ్డుబండగా నిలిచాయి. ఒక్క పని చేయి, కూర్చొని, ఇక మనం ఆరాధనలోకి వెళ్ళబోతున్నాం. కూర్చొని ఒక్కసారి 2024 సంవత్సరం నీ జీవితం ఎలా సాగిందో ఒక్కసారి ఆలోచిస్తా. కొన్ని చిన్న బలహీనతలు అడ్డుగా ఉన్నాయి, చిన్న లోపాలు అడ్డుగా ఉన్నాయి, చిన్న అవిధేయతలు అడ్డుగా ఉన్నాయి. ఆ చిన్న బలహీనతలను ఈ రాత్రి నువ్వు తొలగించుకోగలిగితే గగనమును చీల్చుకొని దేవుడు మన మధ్యకు దిగి రాబోతున్నాడు. నేను పెద్ద అడ్డుబండ్లు ఉన్నాయి నేను అనను. ఒకవేళ పెద్ద అడ్డుబండ్లే ఉంటే ఈ ఆరాధనకు వచ్చేవాళ్ళు కాకపోయి ఉండొచ్చు. ఒకవేళ పెద్ద అడ్డుబండ్లైనా చిన్న అడ్డుబండ్లైనా, ఏ అడ్డుబండలున్నా అడ్డుగా ఉన్న వాటిని ఈ రాత్రి నువ్వు తొలగించుకోగలిగితే రారాజైన యేసయ్య రాజమార్గంలో ధారాళంగా నీ యొద్దకు వచ్చును గాక. చిన్న బలహీనతలు దేవుని ఆశీర్వాదానికి ఎలా మనం దూరం చేస్తాయో, దేవుని కృపకి ఎలా దూరం చేస్తాయో ఓ చిన్న సంఘటన. ఇది సాయిబాబా నగర్ కదా. సోరారం కాలనీలో 2004-05 ఆ ప్రాంతంలో ప్రార్థనకు వచ్చాం. ఆ రోజుల్లో మనకు చక్కటి ఆటో ఉండేది, బ్లాక్ ఆటో. దాన్ని నేనే డ్రైవ్ చేసేవాడిని. కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు నన్ను అనేవాళ్ళు, మా పాస్టర్ గారు ఆటో డ్రైవింగ్ చేస్తా సేవ చేస్తారండి. నేను గిరాకీ కోసం ఆటో దోల్లా, సేవ కోసం ఆటో తిప్పుతూ ఉండేవాడిని, కలిసి మీటింగ్ కోసం వెళ్దామని. పాపం ఆ బిడ్డలు, మా అయ్యగారు ఎంత కష్టపడి సేవ చేస్తారంటే పగలంతా ఆటో తోలి రాత్రిపూట సేవ చేస్తారని కొంతమంది అనేవాళ్ళు. ప్రారంభంలో ఆటో ప్రిన్సిపల్ డేవిడ్ అన్నని ఒక అన్న, డేజక్ అని, ఆ బిడ్డలు దేవుని ప్రేరేపణ ద్వారా ఈ పరిచర్యకు బహుమానంగా ఇచ్చారు. ఆ వాహనం తీసుకొని సోరారం చిన్న ప్రార్థనకు వచ్చాం. 11-11:30 ఆ ప్రాంతంలో ముగించుకొని ఈ సాయిబాబా నగర్ చౌరస్తా ఉంది కదా, అక్కడికి వచ్చాం. ఆడికి వచ్చేసరికి దానికి ఏ మాయిదారు రోగం వచ్చిందో నన్ను అడగొద్దు, సడన్గా ఆగిపోయింది.
ఆగిపోయిన తర్వాత నాకు తెలిసిన మెకానిజం చేశాను, స్టార్ట్ కాల. ఇక స్టార్ట్ కాకపోయేసరికి అక్కడి నుంచి షాపూర్ నగర్ వెళ్ళాలి. అప్పుడు ఫోన్లు లేవు, మన మెకానిక్ గాబ్రియల్ గారు లేడు, అప్పుడు మెకానిక్ రమేష్ సార్, పెద్ద మెకానిక్ ఆయన రమేష్ సార్ లేడు, ఈ మెకానిక్లు ఎవరు లేరు. ఫోన్ చేయడానికి అసలు ఆ రోజుల్లో ఫోనే లేదు, సెల్ ఫోనే లేదు. ఏం చేయాలో అర్థం కాక సాయిబాబా నగర్ చౌరస్తా నుంచి ఆటో నెట్టుకుంటా పోతూ ఉన్నాను. వినండి, బండ్లు తోలేటప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది, బుల్లెట్ కూడా తోలేటప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అడవిలో పంచర్ పెడితే తెలిసిద్దప్పుడు నిన్ను నువ్వు తిట్టుకుంటావు, తిట్టుకోవటం కాదు శపించుకుంటావు. రే బుద్ధి లేనోడా, నిన్ను బుల్లెట్ ఎవడు కొనమన్నాడు రా, ఎచ్చులు కాకపోతే బడాయి కాకపోతే ఎవడు కొనమన్నాడు రా, బుద్ధి లేనోడా అని ఎవరో కాదు నిన్ను నువ్వే తిట్టుకుంటావు. బండి తోలేటప్పుడు సరదాగానే ఉంటుంది. సడన్గా ఆగిపోయిందంటే సాయిబాబా నగర్ చౌరస్తా నుండి జీడిమెట్ల బస్ డిపో దాకా నేనే నెట్టుకుంటా. ఇప్పుడు నేనున్నా, నిజం చెప్పాలంటే కష్టపడి పనిచేసినోడు కాదండి, ఏ మాటకు ఆ మాట ఒప్పుకోవాలా. ఎంతమంది మధ్యలో అబద్ధం ఏం చెప్తాం. నేను చిన్నప్పటి నుంచి కష్టపడి పని చేశా. మన కష్టపడి పని చేసిన బ్యాచ్ కాదు, కష్టపడి చదివిన బ్యాచ్. ఆమెన్. సరే, మొత్తానికి చెమటలు గక్కుతా జీడిమెట్ల బస్ డిపో అక్కడికి వెళ్ళాం. ఇక నా వల్లగా అట్లా. ఇక అక్కొంద చూసారా, అక్కడెక్కడో కళ్ళు తేలేసి పైకి పోతానంటుంది. సరే, మొత్తానికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటో అక్కడ ఆపేద్దామనిపించింది. ఆపేస్తే విచిత్రం ఏంటో తెలుసు, ఆ రోజుల్లో తెల్లారిన తర్వాత వచ్చి చూస్తే ఆటోగా ఉంటుంది కానీ ఇంజన్ ఉండదు. అంత అద్భుతమైన స్థలం. ఏదో నేను కొంచెం మెకానికల్ ఇంజనీరింగ్ చదివా ప్రభా, కొంచెం ఇంజిన్ల గురించి నాకు కొంచెం అవగాహన ఉంది కదా, ఏంటో తెలియదు, ఒక్క మాట చెప్పు ప్రభు అంటే ప్రభు సడన్గా వెనక డోర్ ఓపెన్ చేసి స్పార్క్ ప్లగ్ ఉప్పది అన్నారు. వెంటనే నేను డోర్ ఓపెన్ చేసి స్పార్క్ ప్లగ్ ఉప్పదీస్తా, ఓ 1/2 కిలో మట్టిబడి ఉంటుందేమో, అందువలన ఇది స్టార్ట్ కాలేదేమోనని ఆ తీసి స్పార్క్ ప్లగ్ పట్టుకుంటేనండి ఆ కొక్కానికి ప్లగ్కి కొంచెం మట్టి ఉంది. ఆత్మదేవుడు ప్రేరేపిస్తాడు, దొడవరా ప్రభా, ఇంత పెద్ద ఆటోని కంటికి కనపడినంత ఇంత చిన్న మట్టి, ఇంత చిన్న నలుసు ఆపుతుందా? బట్ట ముక్క పెడదామన్నా దూరట్ల, పేపర్ ముక్క తీసుకొని ఇట్లా అని చెప్పి ఆ కొంచెం డస్ట్ అట్లా తీసి స్పార్క్ ప్లగ్ పెట్టానండి. వచ్చానండి ముందుకి, కిక్కురాడు కొట్టానండి. కొట్టానో లేదో డుగ్ 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 అని స్టార్ట్ అయిపోయింది. ఎంత పెద్ద ఆటోని చిన్న నలుసు ఆపింది. తమ్ముడు, ఇది నిన్ను గూర్చే, ఇది నిన్ను గూర్చే, ఇది నిన్ను గూర్చే. ఆఖరి గడికి వచ్చాం. చెయ్యెత్తి దేవునితో ప్రమాణం చేయి. నీకు నాకు మధ్యలో అడ్డుగా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయ్యా, తొలగించుకుంటున్నా ఇప్పుడు. నేను తొలగించుకుంటున్నానయ్యా అని ఈ వాక్యం వింటుండగా దేవునికి అయిష్టమైనవి ఈ రాత్రి నువ్వు తొలగించుకోగలిగితే, సినిమాలు అడ్డుగా ఉన్నాయా? సెల్ ఫోన్ అడ్డుగా ఉందా? సెల్ ఫోన్లో అపవిత్రమైన బూతు బొమ్మలు అడ్డుగా ఉన్నాయా? టీవీ సీరియల్ అడ్డుగా ఉన్నాయా? చెల్లి, తమ్ముడా, నీకు నీ దేవునికి మధ్యలో ఏది అడ్డుగా నిలిచిందో ఈ వాక్యం వింటుండగా దాన్ని నువ్వు తొలగించుకోగలిగితే, మహిమ కలిగిన రారాజుగా దేవుడు నీ ఇంటిలోనికి దిగి వచ్చి ఎక్కడ అణచబడ్డావో అక్కడే ఉజ్జీవ జ్వాల దేవుడు రేకెత్తించబోతున్నాడు. ఎలా రేకెత్తించబోతున్నాడో ఒక్క నిమిషం చెప్పి ముగిస్తాను. ఒక సైనికుడు బాణం వదిలేటప్పుడు నా వైపు చూడాలి. బాణం వదిలేటప్పుడు ముందు బాణాన్ని ఏం చేస్తాడు చెప్పాలి? బాణాన్ని వెనక్కి లాగుతాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఎంత వెనక్కి లాగబడతాదో బాణం అంత ముందుకు దూసుకొని వెళ్ళిపోతుంది. 2025 ఒకవేళ అన్ని విషయాల్లో వెనక్కి లాగబడ్డావేమో, ఆర్థిక విషయంలో వెనక్కి లాగబడి, ఆరోగ్య విషయంలో వెనక్కి లాగబడి, కుటుంబంలో శాంతి సమాధాన విషయంలో వెనక్కి లాగబడి, వ్యాపారంలో వెనక్కి లాగబడి, ఆత్మీయ స్థితిలో వెనక్కి లాగబడి, అన్ని విషయాల్లో వెనక్కి లాగబడ్డావేమో పర్వాలేదు. గడిచిన సంవత్సరం వెనక్కు లాగబడిన సంవత్సరమేమో 2025 ముందుకు దూసుకుని వెళ్ళే సంవత్సరంగా దేవుడు చేయబోతున్నాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దానికి మీరు నేను చేయాల్సింది, నంబర్ 1 రైజ్, నంబర్ 2 ప్రైజ్, నంబర్ 3 రివైజ్.
సరిదిద్దుకో. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, మరలా నంబర్ 1 రైజ్, నంబర్ 2, నంబర్ 3 రివైజ్. నిన్ను నువ్వు సరిదిద్దుకోవటం ఈ రాత్రి ప్రారంభిస్తే గగనమును చీల్చుకొని ఆరాధనలో మన మధ్యకు వచ్చిన దేవుడు నీలోనికి ఆయన రాబోతూ ఉన్నాడు.